మన ఋషులు ఏం గ్రహించారు? వేదాలు అపఋషయాలు అన్నారు. అపఋషయాలంటే ఏంటి? అంటే ఎవరికి చెప్పినవి కాదు, వాళ్ళే గ్రహించారు. ఏమని గ్రహించారు వాళ్ళు? ఉన్నదంతా భగవతత్వ శక్తి తప్ప ఇంకా ఏమీ లేదు. ఆ భగవతత్వ శక్తి ప్రకృతిలాగా మేనిఫెస్ట్ అయింది అన్నారు. మరి ఆ ప్రకృతిలాగా మేనిఫెస్ట్ అయిన దానికి వాళ్ళు ఏం చెప్పారు? 3 పదాలు చెప్పారు. ఏంటని? సత్వగుణం, తమోగుణం, రజోగుణం అన్నారు. అంటే అర్థం ఏం లేదు. సత్వం అంటే ఉండడం, రజోగుణం అంటే తెలియడం, తమోగుణం అంటే ఈ రెండు కలిసి ఎందుకున్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించడం. అల్టిమేట్గా మనం ఎందుకున్నాము? ప్రకృతి అంతా ఎందుకుంది? కేవలం పరమాత్మతత్వ శక్తిని ఎక్స్ప్లోర్ చేయడానికి, ఆ ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రమంలో ఆనందంగా ఉండడానికి. అంతే ఆబ్జెక్ట్. అంతకంటే మన ఋషులు చెప్పింది ఏం లేదు. అంటే ఏంటి? నిరాకారమైనటువంటి శక్తి ఏంది? ఉన్నట్టు కనపడుతుంది, అదంతా లేదు. కేవలం ఒకే ఒక సంకల్పం వల్ల సృష్టి అంతా మేనిఫెస్ట్ అయిపోయింది. ఆ కనపడుతున్న మన కంటికి కనపడుతున్న పంచభూతాలనండి, మనసు, బుద్ధి, అహంకారం అనండి, మన జీవ చైతన్యం అనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఏది చూస్తావో అదంతా ప్రకృతేను. ప్రకృతి అంటే ఏంటి? క్షణం మారుతుంది, అంతే కదా. మనం పుట్టినప్పట్లాగా ఇప్పుడు లేవు అంటే అర్థం ఏంటి? చెట్టు దగ్గర నుంచి తర్వాత నువ్వు భౌతికంగా అభౌతికంగా చూసే ప్రతి పదార్థంలో కూడా మార్పు సంభవిస్తూనే ఉంది. మరి ఇప్పుడు మన అల్టిమేట్ ఏంటి? మన మానవుల జీవితం యొక్క లక్ష్యం ఏంటి? బ్రహ్మానందం. అంటే ఏంటి? ఆనందంగా మనం ఉండడం. మరి ఆనందంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మన అడ్డం పెడుతున్నటువంటి సత్వతమో రజోగుణాలు. ఏంటి తమోగుణం? తమోగుణం అంటే ఏంటి? తమోగుణంలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? ఆకలి, నిద్ర, భయం, మైథునం, ఈ 4 తప్ప రెండో ఆలోచన ఏమీ లేదు. మంచి ఆహారం దొరికితే సంతోషపడతాడు, నిద్రపోతే హ్యాపీగా ఫీల్ అవుతాడు, సృష్టికి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాడు. అంతే తప్ప నేనెందుకు వచ్చాను, నా సంగతి ఏంటి, ఇదంతా మారిపోతుందా అనేటువంటి విషయంగా ఆలోచనకి పొరపాటును కూడా అందదు. ఇక రజోగుణం లక్షణం ఏంటి? అది సాధించాలి, ఇది చేయించాలి, ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని 24 గంటలు ఫికిల్, చెంచలము, టెన్షన్స్ ఆ రకంగా ఉంటాడు. సత్వగుణం ఏంటి? ఇవన్నీ అయిపోయినాయి, నేను చూశాను, నాకు ఇంకా ఇవన్నీ విరక్తి వచ్చేసింది, నేను హ్యాపీగా ఉంటే బాగుంటుందని ఏ గుడి కట్టిద్దామనో, లేకపోతే ఏ దేవుడు పూజ చేద్దామనో, ఇంకోటో అనుకుంటాడు. నిజంగా చెప్పాలంటే భగవతత్వంలో ఈ 3 గుణాలు ప్రకృతి ఆటంకాలు. కాకపోతే ఏంటంటే ఒక గుణంలో నుంచి డైరెక్ట్ స్టెప్ ముందు పెట్టి చివరికి 3 గుణాలు దాటిపోవాలి. తమో గుణంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏంటి ఇంతేనా, ఇంతకంటే లేదా అని కొంచెం రజోగుణంలో ఏదైనా ఆబ్జెక్ట్ ఉందేమో నేను చూడాలి. రజోగుణంలో ఏం చేయాలి? ఈ టెన్షన్ నాకు అవసరమా అని ఈ 2 గుణాలు దాటి సత్వగుణానికి వెళ్ళాలి. చివరికి అది కూడా దాటిపోయి పరమాత్మతత్వ శక్తిని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అవ్వాలి. అంటే ఏంటి? మనకి వేదాల్లో చెప్పింది, వేదం అంటే తెలుసుకోవటం, చెప్పింది ఏంటి? వాళ్ళు ఈ 3 గుణాల గురించే ఎక్కువ చెప్పారు. మొత్తం వేదాలంతా 3 విషయాలే మెయిన్ కాన్సెప్ట్. ఆ 3 గుణాలకు అనుగుణంగానే మన టైం కూడా చెప్పారు. 24 గంటల టైంలో కూడా నువ్వు 8 గంటల నిద్ర, 8 గంటల